ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ విధంగా విలయతాండవం చేస్తోంది, ఏ ఏ ప్రాంతాల్ని ముంచెత్తుతోంది, ఇదంతా గతంలో మనం చూసే ఉన్నాం. ప్రస్తుతం దాని తీవ్రత ఎలా ఉందనేది కూడా ప్రతిరోజు మనకు అప్డేట్ వస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అయితే భారతదేశానికి సంబంధించి ఇప్పటికీ ఒక్క కేసు కూడా నమోదు కానటువంటి ప్రాంతం ఉంది అంటే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. కానీ కరోనా అసలు ఇప్పటికీ ఎంటర్ కాని ప్రాంతం భారతదేశంలోనే ఉంది అన్నటువంటి విషయం అందరినీ షాక్కి గురి చేస్తోంది. వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళ జీవన శైలి ఏంటి, అలాగే వాళ్ళు ముందు నుంచి కరోనా గురించి తీసుకుంటున్నటువంటి రక్షణ చర్యలు ఏంటి, భద్రతా చర్యలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తోంది. ఆ విషయంలోకి వస్తే భారతదేశానికి సంబంధించి ఇప్పటికీ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతం ఉంది అంటే అదే లక్షద్వీప్. లక్షద్వీపాలకు సంబంధించి ఒక్క పాజిటివ్ కేసు కూడా అక్కడ నమోదు అవ్వలేదు. కేంద్రపాలిత ప్రాంతం అవడం, అలాగే అక్కడి నుంచి వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి కూడా కొద్దిగా ఉండడం, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలగడంతో అక్కడ కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేస్తూ దాదాపు బయట నుంచి ఎవరిని రానివ్వకుండా వాళ్ళ దేశంలోనే ప్రతి ఒక్క దాని గురించి సమాచారం వాళ్ళకి ఆ ద్వీపానికి సంబంధించి ప్రజలకి సమాచారం అందజేస్తూ ఇప్పటికీ కరోనా లేకుండా చేశారు. అయితే లక్షద్వీప్ జనాభా దాదాపుగా 64,473 మంది ఉంటే అక్కడ ఉన్న హాస్పిటల్ కేవలం 3. మేబీ ఇది కూడా ఒక కారణం కావచ్చు. వస్తే ఇక్కడ వైద్య చర్యలకు విఘాతం ఉంటుంది, ఖచ్చితంగా ఎవరిని మనం చేయలేము అన్నటువంటి దాంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి తెలుస్తోంది. బయట నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఎవరు రాకుండా ముందే అక్కడ చెక్ పోస్టులకు ఏర్పాటు చేసి ఓడరేవులు కానీ విమానాశ్రయాలు కానీ అన్ని కూడా మూసేసి ఎవరిని రానివ్వకుండా చేశారు. అయితే అత్యవసరంగా బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందే క్వారంటైన్ కి పంపించి పూర్తిగా క్లీన్ అన్న తర్వాతే వాళ్ళని ప్రజల్లోకి వెళ్ళనిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా కొచ్చి ఓడరేవు దగ్గర ముందే 14 రోజుల క్వారంటైన్ లో ఉండి క్లియర్ అయిన తర్వాతే వాళ్ళ దగ్గరికి రావాలి అన్నటువంటి కఠినమైన నిబంధన వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. అలాగే దాదాపుగా మిగతా ప్రాంతాలన్నింటిలో కలిపి 10-12 లక్షల కేసులు దాటిపోయిన భారతదేశం మొత్తం ఇక్కడ ఒక్కటి కూడా తెలియలేదు అన్నారు. అలాగే దాదాపుగా 61 మందికి ముందే అనుమానిత లక్షణాలు అంటే ఈ కరోనాకు సంబంధించిన లక్షణాలు వంటివి కనిపించడంతో ముందుగానే అప్రమత్తమైనటువంటి లక్షద్వీప్ ప్రభుత్వం అక్కడ అధికార యంత్రాంగం వాళ్ళందరినీ టెస్టులు క్లియర్ గా చేయించి 1-2 సార్లు పూర్తిగా నెగటివ్ అని తేలిన తర్వాతే మొత్తం ప్రజలందరికీ సమాచారం ఇచ్చి వాళ్ళందరిలో కూడా భయాన్ని ముందుగా పాలద్రోలారు. ఆ కరోనాను వాళ్ళు అక్కడ జయించారు. ఇప్పటికీ భారతదేశంలో రోజుకి కొన్ని వందల వేల కేసులు నమోదవుతుంటే లక్షద్వీప్ లో ఒక్క కేసు కూడా నమోదు అవ్వట్లేదు. సో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా అభినందించాలి. అలాగే వారు చేసిన ఈ ప్రయత్నంలో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేశంలో అమలు చేస్తే మనం కూడా కరోనాని కట్టడి చేయొచ్చు అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా లక్షద్వీప్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు భారతదేశ ప్రజలంతా.